నమస్కారం ఎన్ఎస్ఆర్ న్యూస్ కి స్వాగతం। రాజేంద్రనగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి అనుకోని ఎదురు దెబ్బ తగిలింది। అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు స్థానిక నాయకులు ఒక్కసారిగా పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీలో చేరడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది। ఈ చేరికల కార్యక్రమం బీఆర్ఎస్ సీనియర్ నేత మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది। ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్వయంగా హాజరై కాంగ్రెస్ నుంచి వచ్చిన నాయకులకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు। ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు ప్రజా సంక్షేమ పథకాలపై విశ్వాసంతోనే నాయకులు పార్టీలో చేరుతున్నారని తెలిపారు। రాజేంద్రనగర్ నియోజకవర్గ అభివృద్ధికి బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడూ కట్టుబడి ఉంటుందని, ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకు సాగుతామని అన్నారు। అదే సమయంలో సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ పాలనపై ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోందని, అదే కారణంగా నాయకులు బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతున్నారని వ్యాఖ్యానించారు। పార్టీలో చేరిన నాయకుల అనుభవాన్ని బీఆర్ఎస్ బలోపేతానికి ఉపయోగిస్తామని ఆమె తెలిపారు। పార్టీలో చేరిన కాంగ్రెస్ నేతలు మాట్లాడుతూ ప్రజల కోసం పనిచేయాలన్న సంకల్పంతోనే బీఆర్ఎస్ పార్టీలో చేరామని, పార్టీ నాయకత్వం చూపుతున్న దిశ తమకు నచ్చిందని పేర్కొన్నారు। ఈ పరిణామంతో రాజేంద్రనగర్ నియోజకవర్గ రాజకీయాల్లో కొత్త సమీకరణాలు ఏర్పడుతున్నాయన్న చర్చ జోరుగా సాగుతోంది। కాంగ్రెస్ పార్టీకి ఇది పెద్ద రాజకీయ షాక్గా మారిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు। పందై 100 ఏళ్ళు బతికింది దానికంటే నందై 4 ఏళ్ళు బతికింది అనేమాట। పంది లెక్క 100 ఏళ్ళు బతికిన దానికంటే నంది లెక్క 4 ఏళ్ళు బతికినా చాలు। ఇప్పుడు జీవితం అంతా అందరం చస్తాం ఏదో ఒక రోజు, బతికిన నాలు ఖదర్తో బతకాలి, చచ్చిపోతే కూడా మంచోడు చచ్చిపోయిండు అనాలి, చచ్చిపోతే బద్మాష్ గడు చచ్చిపోయిండు ఏం అనుకుంటే కష్టం, గట్లుండాలి। కానీ నేను అడుగుతున్నా ఇదేంది నాకు అర్థం కాదు, ఏం అభివృద్ధి ఆశించిపోయినావు నువ్వు? మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వీడియో వ్యాఖ్యలపై మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తీవ్ర స్థాయిలో స్పందించారు। తనను ఉద్దేశించి కోమటిరెడ్డిపై వీడియో చేయమని ప్రోత్సహించిన వ్యక్తిపై జగ్గారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు। ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీద వీడియో చేయమని ప్రోత్సహించిన చెత్త నా కొడుకు ఎవడో నాకు తెలుసుకోవాలి, నిజంగా వాడు మగాడైతే ముందుకు రావాలి, తెర వెనక దాక్కుని రాజకీయాలు చేయడం పిరికితనానికి నిదర్శనం, ఎదురుగా వస్తే చెప్పుతో కొడతా అంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు। ఇలాంటి చీప్ రాజకీయాలకు తాను భయపడేది లేదని, ప్రజాసేవ తన లక్ష్యమని జగ్గారెడ్డి స్పష్టం చేశారు। మంత్రి హోదాలో ఉండి బాధ్యతాయుతంగా మాట్లాడాల్సిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇలాంటి వీడియో రాజకీయాలకు దూరంగా ఉండాలని సూచించారు। ప్రజల సమస్యలపై మాట్లాడకుండా వ్యక్తిగత దూషణలతో రాజకీయ లాభాలు పొందాలని చూస్తే ప్రజలే గుణపాఠం చెబుతారు। ఇలాంటి చౌకబారు రాజకీయాలకు నేను సిద్ధంగా లేను అని జగ్గారెడ్డి తెలిపారు। అలాగే తనపై అసత్య ప్రచారం చేస్తే న్యాయపరంగా ఎదుర్కొంటానని హెచ్చరించారు। ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి। ఎవరైనా ప్రోత్సహించినోడు వాడు చెప్తాడు, అసలు వాడేవాడాడు చెప్పడానికి ఉందా? ప్రోత్సహించినోడు ముందుకు వచ్చి చెప్పేంత ఆ ధైర్యం ఆ గట్స్ ఉన్నాయా? ఎవడైనా వెంకటరెడ్డి మీద ఈ వీడియోస్ వేయండి, స్టోరీస్ వేయండి అని చెప్పేంత వాడికి ఎవరికైనా గట్స్ ఉన్నాయా? వాడు మగోడైతే వాడు వచ్చి బయట మాట్లాడమని చెప్తామని సంగతి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒక నాయకుడుగా ఎదగడానికి ఎన్నో కష్టాలు కూడా వచ్చిన పర్సనాలిటీని చెత్త నా కొడుకులు మీరు ఏదో వీడియోస్ కంకుడు ఏదో సంబంధాలు పెట్టి మీరు వీడియోస్ రిలీజ్ చేసి దాన్ని ఏదో వైరల్ చేసి చెత్త నా కొడుకులారా। మేడారం మహాజాతర జరుగుతున్న నేపథ్యంలో జంపన్నవాగు వద్ద ఓ చిన్నారి తప్పిపోయిన ఘటన స్థానికంగా కలకలం రేపింది। భక్తుల రద్దీ ఎక్కువ ఉండటంతో తల్లిదండ్రుల నుంచి విడిపోయిన పాప తీవ్రంగా భయాందోళనకు గురైంది। ఈ విషయం తెలుసుకున్న వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న రాష్ట్ర మంత్రి సీతక్క పాపను తన దగ్గరికి తీసుకుని ఆదరించారు। పాపను దగ్గరకు తీసుకుని ధైర్యం చెబుతూ భయపడాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు। పాప మనసులో ఉన్న ఆందోళనను పూర్తిగా తొలగించారు। అంతేకాకుండా పాపను తక్షణ సహాయం అందేలా పోలీస్ శాఖతో సమన్వయం చేసుకుని పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్కి సమాచారం అందించారు। పాప పూర్తిగా సురక్షితంగా ఉందని, తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి సీతక్క స్పష్టంగా తెలిపారు। తప్పిపోయిన చిన్నారి తల్లిదండ్రులు వెంటనే పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్కి వచ్చి తమ పాపను గుర్తింపు ఆధారాలతో తీసుకువెళ్లాలని మంత్రి సీతక్క సూచించారు। భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్న సమయంలో పిల్లల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని ఆమె విజ్ఞప్తి చేశారు। మంత్రి సీతక్క మానవత్వంతో స్పందించి చిన్నారికి భరోసా ఇచ్చిన ఈ ఘటనకు భక్తులు, స్థానికులు ప్రశంసలు తెలిపారు। మేడారం జాతరలో భద్రత, సహాయం విషయంలో ప్రభుత్వం పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటుందని ఈ సందర్భంగా స్పష్టం చేశారు। పాప సురక్షితంగా ఉందని, తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్కి వచ్చి పాపను తీసుకెళ్లాలని సూచించారు మంత్రి సీతక్క।
ఈ పాప ఈరోజు సండే మార్నింగ్ చంపన్న వాగు దగ్గర మరి మాకు ఇక్కడ మిస్ అయి దొరికింది. కానీ తల్లిదండ్రుల పేరు కానీ ఊరి పేరు కానీ దయచేసి తల్లిదండ్రులు ఈ యొక్క వీడియో చూసేలా సొంత గద్దెల దగ్గర పోలీస్ కంట్రోల్ రూమ్ ఉంటుంది. అక్కడికి వచ్చి పాపను తీసుకెళ్లాలని కోరుతాం. సికింద్రాబాద్ నియోజకవర్గాన్ని డీలిమిటేషన్ పేరుతో అనైతికంగా ముక్కలు చేయాలని చూస్తే సహించేది లేదని మాజీ మంత్రి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి ఆయన వ్యాఖ్యలు చేశారు. డీలిమిటేషన్ ప్రక్రియ పేరుతో సికింద్రాబాద్ ప్రాంతాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం ముక్కలు చేయాలని ప్రయత్నిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని తలసాని స్పష్టం చేశారు. సికింద్రాబాద్ని ముక్కలు చేయాలని చూస్తే నిన్నే ముక్కలు చేస్తాం జాగ్రత్త అంటూ ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సికింద్రాబాద్ అనేది చరిత్ర కలిగిన నియోజకవర్గమని ఇక్కడి ప్రజల భావోద్వేగాలతో ఆడుకోవడం సరైంది కాదని తలసాని హెచ్చరించారు. ప్రజల అభిప్రాయాలు తీసుకోకుండా రాజకీయ లాభాల కోసం డీలిమిటేషన్ పేరుతో కుట్రలు చేస్తే ఊరుకునేది లేదన్నారు. సికింద్రాబాద్ ప్రజల హక్కులను కాపాడేందుకు చివరి వరకు పోరాడుతామని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటోందని ఆరోపించిన తలసాని డీలిమిటేషన్ అంశంలోనూ అదే ధోరణి కొనసాగుతుందనే విమర్శించారు. ప్రజాస్వామ్యంలో ప్రజల స్వరం ముఖ్యమని దాన్ని అణిచే ప్రయత్నాలు చేస్తే గట్టిగా ప్రతిఘటిస్తామని ఆయన తెలిపారు. ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో దుమారం రేపుతున్నాయి. సికింద్రాబాద్ డీలిమిటేషన్ అంశం మరింత రాజకీయంగా వేడెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. మనం నిత్యం ప్రజల మధ్యన ఒక ఐక్యతా భావంతో నార్త్ జోన్ ఏరియా అంటే ఎప్పుడు చూసినా సికింద్రాబాద్ ప్రాంతం అంతా పీస్ఫుల్గా ఉండేటువంటి ఏరియా. అందరూ కులాలకు మతాలకు అతీతంగా కలిసిమెలిసి ఉండేటువంటి ప్రాంతం. మన దగ్గర కమ్యూనల్ వైలెన్స్ ఎప్పుడు జరగదు. మనం అందరము చిన్నప్పటి నుంచి అన్ని మతాలను గౌరవించుకొని మరి పెరుగుతున్నటువంటి ప్రాంతాన్ని ఏదో నీ అబ్బ జాగిరైనట్టు నేను ముక్కలు చేస్తా అంటే నిన్ను ముక్కలు చేస్తాం బిడ్డ జాగ్రత్త అని చెప్పి నేను ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తా ఉన్నాను. ఏమి అయ్యా జాగిరేం కాదు, ఇది నీ ఇష్టం ఉన్నట్టు చేసుకోనికే. ఇది ప్రజాస్వామ్యం లోపల నైతికంగా ఇది ప్రజల యొక్క హక్కు. హైవేపై ట్రాఫిక్ జామ్తో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడిన ఘటన నందిగామ వద్ద చోటు చేసుకుంది. సంక్రాంతి పండుగ నేపథ్యంలో హైవేపై వాహనాల రద్దీ విపరీతంగా పెరగడంతో ట్రాఫిక్ పూర్తిగా నిలిచిపోయింది. ఈ సమయంలో అదే మార్గంలో ప్రయాణిస్తున్న ప్రముఖ సినీ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు స్వయంగా స్పందించి ట్రాఫిక్ ని క్లియర్ చేయించారు. నందిగామ సమీపంలో భారీగా వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు గంటల తరబడి రోడ్డుపైనే వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. పరిస్థితిని గమనించిన సురేష్ బాబు వెంటనే స్థానిక పోలీస్ అధికారులు ట్రాఫిక్ సిబ్బందితో మాట్లాడి వాహనాల కదలికను సక్రమంగా కొనసాగించేలా చర్యలు తీసుకున్నారు. ఆయన చొరవతో కొద్ది సమయంలోనే ట్రాఫిక్ సమస్య కొంతవరకు పరిష్కారమైంది. ఈ సందర్భంగా సురేష్ బాబు మాట్లాడుతూ సంక్రాంతి పండుగ సందర్భంగా 5 రోజుల పాటు హైవేపై భారీగా వాహనాల రద్దీ ఉంటుందని ముందుగానే తెలుసు. అలాంటప్పుడు R&B శాఖ వీలైనంత వరకు రోడ్డు మరమ్మతులు ముందుగానే పూర్తి చేసి ఉంటే వాహనదారులకు ఈ ఇబ్బందులు వచ్చేవి కావని వ్యాఖ్యానించారు. నేను ఇవాళ కాల్వెన్ వెళ్తున్నానమ్మా, తర్వాత కారంచేడు తణుకు వెళ్తాను. పండుగ ఎలా సెలబ్రేషన్ చేస్తారు? అందరికి వెళ్ళి ఫ్రెండ్స్ కజిన్స్ని కలవటం. దట్స్ ద హోల్ థింగ్. ఈ రోడ్ ట్రాఫిక్ బాగా ఇబ్బంది అవుతుంది హైదరాబాద్ అంటే డెఫినెట్లీ అంటే ఇంత ఇన్ఫ్లక్స్ ఆఫ్ ట్రాఫిక్ ఎప్పుడు రాదు. ఈవెన్చువల్గా అది 6 లేన్ హైవే చేస్తారు, దట్ విల్ బీ గుడ్. కానీ ద R&B డిపార్ట్మెంట్స్ వాళ్ళు ఈ ఫెస్టివల్ టైంకి ముందు ఈ రోడ్ డైవర్షన్స్, ఆ రోడ్ ఫినిష్ చేయటం ట్రై చేస్తే బాగుంటుంది. అంటే మనకు తెలుసు కదా ఈ 5 days ఇస్ ద బిగ్గెస్ట్ లోడ్ ఫర్ ద రోడ్. రెండేళ్ల నుంచి సో దట్స్ వాట్ వీ షుడ్ జస్ట్ ట్రై టు ఫినిష్ దట్ ఆఫ్ ఫాస్టర్. అప్పుడు ఇట్స్ కన్వీనియంట్ అమ్మా. ఎన్ని గంటలకు బయలుదేరారు సార్? పొద్దున్న 6:30కి బయలుదేరానమ్మా. ముందు 6 అవర్స్లో చేరుతానన్నారు, ఇప్పుడు 7 అవర్స్లో చేరుతాను, గంట ఎక్స్ట్రా అంతే. బట్ అక్కడ దే డూయింగ్ సమ్ గుడ్ థింగ్స్. టోల్ గేట్స్లో టోల్ లేకుండా చేస్తున్నారు, అవన్నీ మంచి. బట్ ఎవ్రీబడి షుడ్ కోఆర్డినేట్ అండ్ సీ దట్ దీస్ డైవర్షన్స్ ఇవి తీసేస్తూ ఉంటే బాగుంటుంది. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో తెలంగాణ రాష్ట్రం చేసిన అప్పు కేవలం 2,80,000 కోట్లే అని కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో
స్పష్టం చేసిందని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. బీజేపీ ఎంపీ అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖ అధికారికంగా ఇచ్చిన సమాధానమే ఇదని, కేసీఆర్ అప్పు చేసినా అభివృద్ధి చేశాడన్నారు. కాళేశ్వరం, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, రైతు బంధు, దళిత బంధు, కొత్త జిల్లాలు, కొత్త రోడ్లు, ఫ్లైఓవర్లు, ఐటీ విస్తరణ, విద్యుత్ సరఫరా ఇవన్నీ ప్రజల కండ్ల ముందే కనిపిస్తున్న అభివృద్ధి కాదా? అప్పు చేసి ఆస్తులు సృష్టించడమే నిజమైన పాలన అని తెలిపారు. తెలంగాణను దేశంలోనే ఆదర్శ రాష్ట్రంగా నిలబెట్టిన నాయకుడు కేసీఆర్ అని, మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చి 2 ఏళ్లు అవుతోంది. ఒక కొత్త ప్రాజెక్ట్ అయినా ప్రారంభించారా? ఒక్క ఇటుక అయినా పెట్టారా? ఒక్క హామీ అయినా పూర్తిగా అమలు చేశారా అని ప్రశ్నించారు. అభివృద్ధి మాట పక్కన పెడితే హైడ్రా పేరిట పేదల ఇండ్లు కూల్చడమే ఈ ప్రభుత్వానికి తెలిసిన పని. పేదల కన్నీళ్లు కూల్చివేతలే రేవంత్ పాలనకు గుర్తుగా మారుతాయన్నారు. కేసీఆర్ అప్పుల పాలు చేసిపోయినాడు, అందుకే నేను చేయలేకపోతున్నా. ఒక్కసారి దయచేసి మనసు పెట్టి వినండి, ప్రతి ఒక్కరికి చెప్పండి. నేను చెప్తున్న మాట కాదు ఇది. భారత ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఇట్లనే పార్లమెంటులో, ఎందుకంటే ఈయన ఇన్నిసార్లు చెప్తున్నాడు కదా, రేవంత్ రెడ్డి గారు అప్పుల పాలైపోయింది రాష్ట్రం, అప్పుల పాలైపోయిందని చెప్తున్నాడు కదా, నిజమేనేమో అని చెప్పి ఒక బీజేపీ ఎంపీ కేంద్ర ప్రభుత్వాన్ని పార్లమెంట్లో ప్రశ్న అడిగిండు. అసలు తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ చేసిన అప్పు ఎంత తెలుసండి? ఎందుకంటే డిప్యూటీ సీఎం ఏమో బట్టి విక్రమార్కనేమో 6 లక్షల కోట్లు అంటుండు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమో 8 లక్షల కోట్లు అంటుండు, జూపల్లి కృష్ణారావు 7 లక్షల కోట్లు అంటుండు. వీళ్ళకే శృతి లేదు మంత్రులకు. అసలు విషయం ఏంది చెప్పండి అని ఒక బీజేపీ ఎంపీ కేంద్ర ప్రభుత్వాన్ని అడిగితే, కేంద్ర ప్రభుత్వం రిజర్వ్ బ్యాంక్ని అడిగింది, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ని అడిగింది, కాగ్ని అడిగి మొత్తం లెక్కలు తీయమంటే వాళ్ళు మొత్తం హిసాబ్ కితాబ్ చేసి పార్లమెంట్లో సమాధానం చెప్పారు. ఏమని చెప్పిండ్రు? కేసీఆర్ పదవి బాధ్యత తీసుకున్న నాడు జూన్ 2, 2014 ఆ రోజు రాష్ట్రం నెత్తి మీద ఉన్న అప్పు 72,000 కోట్లు. కేసీఆర్ దిగిపోయిన నాడు రాష్ట్రం నెత్తి మీద ఉన్న అప్పు 3,50,000. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండ గ్రామంలోని శ్రీ వీరభద్రస్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం మహాకళ్యాణం ఘనంగా నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ స్వామివారిని ఊరేగింపుగా తీసుకెళ్లి శివపార్వతుల కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయం పూలు, విద్యుత్ దీపాల అలంకరణలో శోభిల్లింది. వృత్తి వ్యాపార రంగేషు దిన అభివృద్ధి అర్థం వార్షిక బ్రహ్మోత్సవ కళ్యాణ పూజాఖ్యం కర్మణి అహం కరిష్యామః. అందరూ కూడా చేసుకొని ఇప్పుడే అందరినీ రక్షించాలని మనస్ఫూర్తిగా ఆ జగన్మానైనటువంటి భద్రకాళి స్వరూపమైనటువంటి గౌరీ అమ్మవారికి నమస్కారం చేసుకోండి.
కార్యక్రమం పేరుతో విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్న నిర్వాహకుల నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. సంక్రాంతి సెలవుల కోసం ఇంటికి వెళ్లాల్సిన ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లలో చదువుతున్న విద్యార్థినులను సీఎం రేవంత్ రెడ్డి కార్యక్రమానికి స్వాగతం పలకాలని చెప్పి బలవంతంగా హైదరాబాద్కి తీసుకొచ్చారు. ఎల్బీ స్టేడియంలో వి హనుమంతరావు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రీడల కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరవుతుండటంతో అక్కడ సంఖ్య పెంచేందుకు విద్యార్థినులను తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. అయితే కార్యక్రమం మొదలయ్యే వరకు 6 గంటలకు పైగా విద్యార్థులను రోడ్లపై నిలబెట్టి తీవ్ర ఇబ్బందులకు గురిచేశాడు. ఎండ, దాహం, ఆకలి అన్నీ ఉన్నా కనీస సదుపాయాలు కల్పించడంలో నిర్వాహకులు పూర్తిగా విఫలమయ్యారు. వాష్రూమ్ అవసరం కోసం ఎల్బీ స్టేడియంలో శాశ్వత టాయిలెట్లు ఉన్నప్పటికీ విద్యార్థులను లోపలికి అనుమతించకుండా రోడ్డు పక్కన ఒక మొబైల్ టాయిలెట్ వాహనం మాత్రమే ఏర్పాటు చేశారు. అది కూడా అసౌకర్యంగా ఉండటంతో చాలా మంది విద్యార్థినులు వెళ్లలేక తీవ్ర మానసిక వేదనకు గురయ్యారు. ఇది స్వాగతమా లేక శిక్షణ అన్నట్లుగా పరిస్థితి మారింది. జనవరి 10 శనివారం రోజు వేణురావు కాలనీ పవన్ సాయి పబ్లిక్ స్కూల్లో ఘనంగా ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ పోటీలను ముఖ్య అతిథిగా పాల్గొని 25వ డివిజన్ స్థానిక కార్పొరేటర్ బస్వరాజ్ శిరీష శ్రీమాన్ ముగ్గుల పోటీలలో విజేతలను నిర్ణయించి గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. బస్వరాజ్ శిరీష శ్రీమాన్ మాట్లాడుతూ ముగ్గులు మన సాంప్రదాయ కళలకు ప్రతీకలని, మహిళల సృజనాత్మకతను ప్రతిబింబించే గొప్ప వారసత్వమని అన్నారు. ఇటువంటి కార్యక్రమాలు సంస్కృతి పరిరక్షణకు తోడ్పడటంతో పాటు సమాజంలో ఐక్యతను పెంపొందిస్తాయని పేర్కొన్నారు. మహిళలు కళా సంస్కృతి రంగాల్లో ముందుండాలని ఆకాంక్షిస్తూ భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలకు తన పూర్తి మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సాయి పబ్లిక్ స్కూల్ కరెస్పాండెంట్ చెన్నూరి అనిల్ కుమార్, జన్ను శ్యామ్, సిరబోయిన రాజు, పాఠశాల ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, మహిళలు, యువత, నిర్వాహకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. In the year of 2026, this is the first celebration we had lately. So have you had fun today? Yes. So today now I am announcing to invite our school principal sir, Mr. Anil Kumar Garu, onto the dais. All of you give a big round of applause. So now I invite today's chief guest Baswaraju Sirisha Sriman Garu onto the dais. So I'm cordially inviting chief guest Raju sir and Sham sir onto the dais. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.